హైదరాబాద్ లో 46 ఏళ్ల క్రితం మొదలైన గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ మండపాల స్థాపన వేల మంది ప్రజల పూజలతో స్టార్ట్ అయింది. ఇవాళ హైదరాబాదే కాకుండా గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకత్వంలో ఈ గణేష్ మండపాల స్థాపన 9 రోజుల పాటు 11 రోజుల పాటు పూజలు నిర్వహించి ఇవాళ అనేక రాష్ట్రాల ప్రజలు అనేక సంస్కృతుల సాంప్రదాయాల ప్రజలు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఇవాళ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విఘ్నాలు కేవలం కుటుంబాలకు మాత్రమే కాదని సమాజానికంతా కూడా మంచి జరగాలని ఇవాళ విఘ్నాలు తొలగిపోవాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. గణేష్ ఉత్సవ సమితి ఆనాడు ప్రారంభించినప్పుడు వేలాది మందితో స్టార్ట్ అయింది. ఇవాళ కోట్లాది మంది ప్రజానికమంతా కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి మన సాంప్రదాయాలను, మన ఉత్సవాలను, మన పండుగలని, మన గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ మేము భారత మాత ముద్దు బిడ్డలమైనటువంటి ఒక ఐక్యత, ఒక భావన ఇవాళ వెల్లుబుకుతా ఉంది. దేశభక్తి పెరుగుతూ ఉంది, ఐక్యత పెరుగుతూ ఉంది, చైతన్యం పెరుగుతూ ఉంది. ఈ ఒరవడి ఇట్లనే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోట్లాది మంది భక్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్న భారత్ మాతాకి జై.